నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. టీశాట్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. లైవ్లో వెళ్ళలేని వారు మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో అందుబాటులో ఉంటుంది, వాటిని వినండి. ఈరోజు మనము గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దీన్ని మనం బారో వడ్డీ అని కూడా అంటాము. దీని నుండి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. దీని ఫార్ములా మనం ఆల్రెడీ చూసాం, PTR/100 అని. PTR/100 సాధారణ వడ్డీ సూత్రము PTR/100 అని. మన అమౌంట్ ఎలా కనుక్కోవాలి అంటే అసలుకి వడ్డీ కలిపితే వచ్చేదే మొత్తం అవుతుంది. ఈ సూత్రాల గురించి మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు సింపుల్ ఇంట్రెస్ట్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఎంత అని అడిగితే ఎలా కనుక్కోవాలి, లేదా టైం ఎంత అంటే ఎలా కనుక్కోవాలి, లేదా వడ్డీ రేటు అడిగినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అనే వాటిని గత వీడియోలో మనం చూడడం జరిగింది. ఈరోజు మరికొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. సో రాయండి, ఒక ప్రశ్న రాయండి. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ లేదా బారో వడ్డీ అంటాము. దీనికి సంబంధించి ఒక మొదటి ప్రశ్న చూద్దాం. ఏ అనే వ్యక్తి బికి 8,000 రూపాయలని 6 సంవత్సరాలకి సికి 12,000 రూపాయలని 8 సంవత్సరాలకి బారో వడ్డీ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏ 8,000 రూపాయలని బికి 6 సంవత్సరాలకి, 12,000 రూపాయలని టీకి 8 సంవత్సరాలకి బారో వడ్డీ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇరువురికి వడ్డీ రేటు సమానము. ఇద్దరి నుండి వచ్చిన సాధారణ వడ్డీ 7,200 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? ఇద్దరి నుండి వచ్చిన సాధారణ వడ్డీ 7,200 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? చూడండి, ఏ అనే వ్యక్తి బి అండ్ సి అనే ఇద్దరు వ్యక్తులకి కొంత అప్పుగా ఇవ్వడం జరిగింది. బికి 8,000 రూపాయలని, సికి 12,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. బి 6 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చాడు, సి 8 సంవత్సరాల తర్వాత తిరిగి ఇవ్వడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికీ సమానంగా ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇద్దరి నుండి వచ్చిన సాధారణ వడ్డీ 7,200 రూపాయలని ఇచ్చారు. మరి వడ్డీ రేటు ఎంత? దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి? సో మీకు తెలిసిన ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా మీకు తెలిసింది, PTR/100. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే. సో మొదటి వ్యక్తి నుండి వచ్చిన వడ్డీ ఎంత, రెండవ వ్యక్తి నుంచి వచ్చిన వడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి సేమ్, వడ్డీ రేటు సమానం కాబట్టి దాన్ని R1, R2గా రాయకండి, R మాత్రమే తీసుకుందాం. సో ఇప్పుడు మొదటి వ్యక్తి నుండి వచ్చిన వడ్డీ ఎంత అంటే 8,000 ఇంటూ టైం 6 సంవత్సరాలు, వడ్డీ R అనుకుందాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనుకుందాం, బై 100. ఇది మొదటి వ్యక్తి నుండి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. అదేవిధంగా రెండవ వ్యక్తి నుండి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 12,000 ఇంటూ టైం 8 సంవత్సరాలు, వడ్డీ రేటు R బై 100. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారము ఇద్దరి నుండి వచ్చిన సాధారణ వడ్డీ ఎంత అంటే 7,200 రూపాయలు అన్నారు. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకు 7,200 రూపాయలు రావాలి. ఇవి రెండు యాడ్ చేస్తే 7,200 రూపాయలు రావాలి. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేయండి. చేస్తే మిగిలిన వాల్యూ ఎంత? ఇక్కడ 2 zeros, ఈ 2 zeros కూడా క్యాన్సిల్ చేయండి. అండ్ రిమైనింగ్ వాల్యూ
80 ఇంటూ 6 8 6 48 80 ఇంటూ 6 480 480 ఆర్ ప్లస్ 12 ఇంటూ 8 96 120 ఇంటూ 8 960 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7200 480 ఆర్ ప్లస్ 960 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7200. ఈ 480ని 960ని రెండు కలపండి. కలపడం యాడ్ చేయడం కష్టంగా ఉందా? చూడండి, సింపుల్ టెక్నిక్. ఈ 960 అనేది 1000 కన్నా 40 తక్కువగా ఉంది. 1000 కన్నా 40 తక్కువగా ఉంది. సో ఈ 480 నుండి ఒక 40 దీనికి ఇచ్చేయండి. దీనికి ఇస్తే ఇది 1000 అవుతుంది. ఇది 1000. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఎంత? 440 ఉంటుంది. 1440 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7200. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఈ 0 ఉంది, 0 క్యాన్సిల్ చేయండి. 72 2ల 144, 72 10ల 720, 2 1ల 2, 2 5ల 10. సో ఆర్ ఎంత వచ్చింది? ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% పర్ యానం. సో వడ్డీ రేటు అనేది 5% అవుతుంది. ఈ విధంగా మనం కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఒక వ్యక్తి 13,900 రూపాయలని 13,900 రూపాయలని స్కీమ్ ఏ, స్కీమ్ బి అనే రెండు స్కీమ్లలో పెట్టుబడిగా పెట్టారు. స్కీమ్ ఏ, స్కీమ్ బిలలో బారు వడ్డీ ప్రకారము పెట్టుబడిగా పెట్టారు. ఒక వ్యక్తి 13,900 రూపాయలని రెండు స్కీమ్లు, స్కీమ్ ఏ, స్కీమ్ బిలలో బారు వడ్డీ ప్రకారం పెట్టుబడిగా పెట్టారు. స్కీమ్ ఏలో వడ్డీ రేటు సంవత్సరానికి 14%, స్కీమ్ బిలో వడ్డీ రేటు సంవత్సరానికి 11%. రెండు స్కీమ్లలో 2 సంవత్సరాల తర్వాత వచ్చిన వడ్డీ 3,508 రూపాయలు అయితే 3,508 రూపాయలు అయితే స్కీమ్ బిలో పెట్టిన పెట్టుబడి ఎంత? స్కీమ్ బిలో ఎంత అమౌంట్ని పెట్టుబడిగా పెట్టారు? ఒక వ్యక్తి 13,900 రూపాయలని రెండు స్కీమ్లు, స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బిలలో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బారు వడ్డీ ప్రకారము పెట్టుబడిగా పెట్టారు. స్కీమ్ ఏలో కొంత అమౌంట్, ఈ 13,900 రూపాయలు కొంత అమౌంట్ స్కీమ్ ఏలోను, మిగిలిన దాన్ని స్కీమ్ బిలోను పెట్టడం జరిగింది. మొదటి దానిలో వడ్డీ రేటు సంవత్సరానికి 14%, స్కీమ్ బిలో వడ్డీ రేటు సంవత్సరానికి 11%. ఈ రెండు స్కీమ్లలో 2 సంవత్సరాల తర్వాత వచ్చిన వడ్డీ ఎంత అంటే 3,508 రూపాయలు. 3,508 రూపాయలు. అయితే క్వశ్చన్ ఏంటి? స్కీమ్ బిలో మనం ఎంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది, అది క్వశ్చన్. సో స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. స్కీమ్ ఏలో ఎంతో మనకు తెలియదు, స్కీమ్ బిలో ఎంతో తెలియదు. స్కీమ్ ఏలో పెట్టి ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఎంత? ఎక్స్ రూపాయలు అనుకున్నాను. స్కీమ్ బిలో ఎంత అవుతుంది? ఈ 13,900లో ఎక్స్ రూపాయలు ఇందులో పెడితే మిగిలింది మొత్తం కూడా స్కీమ్ బిలో కాబట్టి 13,900 నుండి 13,900 నుండి ఈ ఎక్స్ను మైనస్ చేయండి. ఈ ఎక్స్ను మైనస్ చేయండి. సో ఇది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా స్కీమ్ ఏ ప్రకారము ఎంత సాధారణ వడ్డీ కనుక్కోండి. సాధారణ వడ్డీ ఫార్ములా మీ అందరికీ తెలిసిందే, PTR/100. అసలు ఇంటూ కాలము ఇంటూ వడ్డీ బై 100. ఇప్పుడు స్కీమ్ ఏ ద్వారా మనకు స్కీమ్ ఏ ద్వారా వచ్చిన వడ్డీ ఎంత అంటే PTR/100 అని చెప్పుకున్నాము. ప్రిన్సిపల్ ఎంత? ఎక్స్ రూపాయలు. టైం ఎంత? 2 సంవత్సరాలు. వడ్డీ రేటు ఎంత? 14/100. ఇది స్కీమ్ ఏ ద్వారా వచ్చిన మనకు స్కీమ్ ఏ ద్వారా వచ్చిన వడ్డీ, బారో వడ్డీ. స్కీమ్ బి ద్వారా వచ్చిన బారో వడ్డీ ఎంత? సేమ్ ఫార్ములా, PTR/100. పి వాల్యూ 13,900 మైనస్ ఎక్స్. టైం అనేది 2 సంవత్సరాలు ఇంటూ ఆర్ 11/100. క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఈ రెండు యాడ్ చేస్తే
వచ్చిన మొత్తం వడ్డీ ఎంత? 3508. 3508 అని ఇచ్చారు. 3508. ఇక్కడ ఇరువైపులో కూడా అంటే మనకు ఈ రెండు భిన్నాలలో హారంలో 100 ఉంది. ఆ 100ని క్యాన్సిల్ చేయకండి, 100ని రైట్ సైడ్ పంపిద్దాం. సో రిమైనింగ్ వాల్యూ ఎంత? 2 × 14 ఎంత అవుతుంది? 28. 2 × 14 28. 28 × x ఎంత అవుతుంది? 28x అవుతుంది. 28x ప్లస్ 2 × 11 ఎంత? 22. 22 × 13,900. 22 × 13,900 ఎంత అవుతుంది? సో ఈ 139ని 22 చేత గుణించండి. 139ని 22 చేత గుణించండి. సో ఎంత వస్తుంది మనకు అంటే ముందు 2తో మల్టిప్లై చేయండి. 2 9s 18, 2 3 6 + 1 7, 2 1s 2. మళ్ళీ రాయండి 278, 278. దీన్ని మీరు టోటల్ చేస్తే 8503. సో మనకెంత వచ్చింది? ఈ రెండు 139 × 22, 11 అంటే 22. దీన్ని గుణిస్తే 2 9 18, 2 3 6 1 7, 2 1 2 సేమ్ 8 7 2. సో 7 + 8 15. సో టోటల్ 3058. ఇక పక్కన 2 zeros ఉన్నాయి. మైనస్ 2 × 11 22, 22 × x 22x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3508. ఈ 100ని రైట్ సైడ్ పంపిస్తే ఇంటూ 100 కావాలి. సో 350800. 28x నుండి 22x మైనస్ చేస్తే 28x నుండి 22x మైనస్ చేస్తే 6x వస్తుంది. 6x ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ని 3,05,800 రైట్ సైడ్ పంపించండి. మైనస్ అవుతుంది. 3,50,800 మైనస్ 3,05,800. 6x ఈజ్ ఈక్వల్ టు 45,000. మన ఎక్స్ వాల్యూ ఎంత? ఇది క్యాన్సల్ చేయండి. 6 1 6, 6 7 42, 6 7 42, 3 ఉంటుంది. 3 0 30, 30, 6 5 30, 0 0. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7,500 రూపాయలు. ఎక్స్ వాల్యూ 7,500 రూపాయలు వచ్చింది. అంటే స్కీమ్ ఏలో పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 7,500 రూపాయలు. కానీ క్వశ్చన్లు ఏమడిగారు? స్కీమ్ బిలో పెట్టిన పెట్టుబడి ఎంత అని అడిగారు. అంటే ఈ 13,900 నుండి మీరు 7,500 మైనస్ చేయండి. 7,500 మైనస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 6,400 రూపాయలు వస్తుంది. 6,400 రూపాయలు. అంటే అతను స్కీమ్ బిలో పెట్టిన పెట్టుబడి ఎంత? స్కీమ్ బిలో పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 6,400 రూపాయలు. సో స్కీమ్ ఏలో 7,500 రూపాయలు, స్కీమ్ బిలో 6,400 రూపాయలు పెట్టుబడి పెట్టారు. సో స్కీమ్ ఏలో వడ్డీ రేటు 14%, బిలో 11%. 2 సంవత్సరాలకి మొత్తం వచ్చిన వడ్డీ ఎంత అంటే 3,508 రూపాయలు అవుతుంది. 3,508 రూపాయలు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 1,200 రూపాయలను బారు వడ్డీకి ఇవ్వడం జరిగింది. సంఖ్యాపరంగా కాలము సంవత్సరాలలో, వడ్డీ రేటు సంవత్సరానికి 2 సమానము. సంఖ్యాపరంగా కాలము వడ్డీ రేటు 2 సమానం. సంఖ్యాపరంగా కాలము వడ్డీ రేటు 2 సమానము. వీటి నుండి వచ్చిన సాధారణ వడ్డీ 432 రూపాయలు అయితే, సాధారణ వడ్డీ 432 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? ఒక వ్యక్తి 1,200 రూపాయలని బారు వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 కూడా సమానము అన్నారు. టైము నేను x ఇయర్స్ అని తీసుకుంటున్నాను.
వడ్డీ రేటు X% పర్ యానం అని తీసుకోవడం జరుగుతుంది. అంటే న్యూమరికల్లీ టైమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్. ఒకే సంఖ్యాపరంగా కాలము ఎన్ని సంవత్సరాలు, వడ్డీ రేటు కూడా సంవత్సరానికి అంతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వారికి వచ్చిన వడ్డీ బారు వడ్డీ ఎంత అంటే 432 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? సో ఇప్పుడు నేను కాలాన్ని XES అనుకుంటున్నాను. కాలాన్ని XES వడ్డీ రేటు X% పర్ యానం అనుకున్నాను. ఇప్పుడు SI ఫార్ములా ఎంత? SI ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని చెప్పుకున్నాము. PTR/100. సో P విలువ ఎంత? P విలువ ఎంత? 1200 రూపాయలు. టైం ఎంత? X ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ X% పర్ యానం బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇది మనకు సాధారణ వడ్డీ ఎంత? 432 ఇవ్వడం జరిగింది. 432 ఇచ్చారు. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది ఏంటిది? 12 ఇంటూ X ఇంటూ X. 12x² ఈజ్ ఈక్వల్ టు 432. 12x² ఈక్వల్ టు 432. ఈ 12తో క్యాన్సిల్ అవుతుందా? చూడండి, 12 ముళ్ళ 36, 12 ఒకట్ల 12, 12 ముళ్ళ 36, 12 ముళ్ళ 36, 36 అంటే ఎంత ఉంటుంది? 7 2 72, 12 ఆల 72. సో లెఫ్ట్ సైడ్ 1 ఇంటూ X² ఎంత ఉంది? X² ఉంది. X² వాల్యూ 36 అయితే X వాల్యూ ఎంత? X వాల్యూ ఎంత అంటే X² 36, X వాల్యూ √36 అన్నప్పుడు 6 అవుతుంది. సో వడ్డీ రేటు ఎంత అంటే X అనుకున్నాం కాబట్టి 6% పర్ యానం. ఒకవేళ టైం అడగలేదు, టైం అడిగితే ఎంత? 6 ఇయర్స్ అవుతుంది. అంటే టైం అడగలేదు, అడిగితే 6 ఇయర్స్, వడ్డీ రేటు ఒకటి అడిగారు కాబట్టి 6% పర్ యానం చెప్పండి, సరిపోతుంది. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అంటే మన వడ్డీ రేటు సమానంగా ఉంటే ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏ విధంగా ఉంది అంటే కొంత అసలు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బారు వడ్డీ ప్రకారం అప్పు ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు అనేది పెంచుతూ పోతున్నాడు. వడ్డీ రేటు అనేది పెంచుతూ పోతున్నారు. సో రాయండి, క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి 16,000 రూపాయలను బారు వడ్డీకి 3 సంవత్సరాలకు ఇచ్చారు. వడ్డీ రేటు మొదటి సంవత్సరానికి 10%, మొదటి సంవత్సరానికి 10%, తర్వాత ప్రతి సంవత్సరము వడ్డీ రేటు 10% చొప్పున పెరుగుతూ ఉన్నట్లయితే, తర్వాత ప్రతి సంవత్సరము 10% చొప్పున పెరుగుతూ ఉన్నట్లయితే 3 సంవత్సరాలకి మొత్తం ఎంత అవుతుంది? 3 సంవత్సరాలకి మొత్తం ఎంత అవుతుంది? వడ్డీ రేటు సమానము అని ఇవ్వలేదు. వడ్డీ రేటు సమానంగా ఉంటే మనకు తెలుసు ఫార్ములా PTR/100 అని. వడ్డీ రేటు సమానంగా ఉంటే PTR/100 అని మనకు తెలుసు. అయితే ఫస్ట్ ఇయర్ 10%, తర్వాత ప్రతి సంవత్సరం 10% పెంచుతూ ఉన్నాడు అంటే సెకండ్ ఇయర్ 20% పర్ యానం, థర్డ్ ఇయర్ 30% పర్ యానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అమౌంట్ అని అడిగారు. ఈ అమౌంట్ అడిగినప్పుడు ముందు వడ్డీ కనుక్కోవాలి. ఈ 3 సంవత్సరాలకు వడ్డీ కనుక్కొని దాన్ని అసలుకు కలపాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వడ్డీ రేటు సమానంగా లేదు. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 20%, థర్డ్ ఇయర్ 30% కాబట్టి ఇప్పుడు వడ్డీ రేటు ఎలా తీసుకోవాలి? ఈ మూడింటి యొక్క సరాసరి తీసుకుందామంటే ఆ విధంగా తీసుకోకూడదు. అలా కాకుండా మీరు ఏం చేయాలి? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వడ్డీ కనుక్కోవాలి. ప్రతి సంవత్సరానికి ప్రత్యేకంగా వడ్డీ కనుక్కోవాలి. సో SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇందులో SI ఎంత అంటే మొదటి సంవత్సరానికి వడ్డీ కనుక్కోండి, ప్లస్ రెండవ సంవత్సరానికి కనుక్కోండి, ప్లస్ మూడవ సంవత్సరానికి కనుక్కోండి. సో మొదటి సంవత్సరానికి వడ్డీ ఎంత? P 16,000. టైం ఓన్లీ 1 ఇయర్ తీసుకుంటున్నాం. ఎందుకు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా లేదు కాబట్టి ఫస్ట్ ఇయర్కి 10% కాబట్టి టైం 1 ఇయర్ తీసుకున్నాము. ఇంటూ 10/100. ఇది
మొదటి సంవత్సరానికి వచ్చిన వడ్డీ బారో వడ్డీ ప్లస్ రెండవ సంవత్సరానికి అసలు సేమ్ అదే విధంగా ఉంటుంది 16,000, అసలు సేమ్ అదే విధంగా ఉంటుంది 16,000 ఇంటూ టైం ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే 1 ఇయర్ కాబట్టి ఇంటూ 1 రాసాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కాబట్టి 20/100. థర్డ్ ఇయర్ 16,000 ఇంటూ టైం ఓన్లీ 1 ఇయర్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30/100. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న వాటిని క్యాన్సిల్ చేద్దాం. 2 zeros 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 zeros 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇక మిగిలిన వాల్యూ ఎంత? 160 ఇంటూ 1 ఇంటూ 10 ఎంత అవుతుంది? 160 ఇంటూ 10 1600. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? 160 ఇంటూ 1 ఇంటూ 20 16 2 32 కాబట్టి 3200. థర్డ్ ఇయర్కి ఎంత? 16 1 16 16 3 48 48. ఇక 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రసము 4800. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 నెంబర్లు యాడ్ చేయండి. ఈ 3 నెంబర్లు యాడ్ చేయండి. ఎలా యాడ్ చేద్దాం? 32 ప్లస్ 48 ఎంత? ఈ 8ని 32కి ఇస్తే 40 అవుతుంది. ఈ 800ని 3200కి ఇస్తే 4000 అవుతుంది. సో 4000 ప్లస్ 4000 8000. 8000 ప్లస్ 1600 9600 రూపాయలు. అంటే 3 సంవత్సరాలకు అయిన సాధారణ వడ్డీ ఎంత అంటే 9600 రూపాయలు. మరి అమౌంట్ కనుక్కోండి అన్నారు. మొత్తం ఎంత అన్నారు? మొత్తం సూత్రం ఏంటంటే పి ప్లస్ ఎస్ఐ. అసలుకి వడ్డీ కలపాలి మనము. అసలుకి వడ్డీ కలపాలి కాబట్టి అసలు 16,000 రూపాయలు, అసలు 16,000 రూపాయలు, వడ్డీ 9600 రూపాయలు. ఈ రెండు మనం యాడ్ చేసినట్లయితే 16 ప్లస్ 9 ఎంత? 25. 25,600 రూపాయలు అవుతుంది. 25,600 రూపాయలు అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అమౌంట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మొదటి సంవత్సరం 10%, రెండవ సంవత్సరం 20%, మూడవ సంవత్సరం 30% అయితే 3 సంవత్సరాలకైనా మొత్తం ఎంత అంటే 25,600 రూపాయలు. 20,000 రూపాయలను సంవత్సరానికి 10% బారో వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి బారో వడ్డీ ప్రకారము 6 సంవత్సరాలకి అప్పుగా తీసుకున్నాడు. 6 సంవత్సరాలకి అప్పుగా తీసుకున్నాడు. వెంటనే ఇందులో 12,000 రూపాయలని మరో వ్యక్తికి సంవత్సరానికి 20% వడ్డీ రేటు ప్రకారము 6 సంవత్సరాలకి మిగిలిన డబ్బుని సంవత్సరానికి 25% చొప్పున అదే కాల వ్యవధికి మరొక వ్యక్తికి అప్పుగా ఇవ్వడం జరిగింది. మరొక వ్యక్తికి బారో వడ్డీ ప్రకారము అప్పుగా ఇచ్చారు. మరొక వ్యక్తికి బారో వడ్డీ ప్రకారం అప్పుగా ఇచ్చారు. ఇందులో మొత్తం మీద ఇతనికి ఎంత లాభం వస్తుంది? ఇందులో మొత్తం మీద అతనికి ఎంత లాభం వస్తుంది? లాభం అనేది ఎలా వస్తుంది? లాభం ఏ విధంగా వస్తుంది? ఆ వ్యక్తి కొంత అప్పుగా తీసుకొచ్చి ఆ అమౌంట్ని తీసుకున్న అప్పుని సొంతానికి వాడుకోకుండా వెంటనే వేరే వారికి మళ్ళీ అప్పుగా ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు వడ్డీ రేటు పెంచి ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు పెంచి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి కొంత లాభం ఉంటుంది. క్వశ్చన్లో ఏంటి అంటే వారికి ఎంత లాభం వచ్చింది అని అడిగారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగా ఇతను ఎంత పే చేయాలి? వడ్డీ రూపంలో ఇతను ఎంత పే చేయాలి? ఇక్కడ మనం అమౌంట్ కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాల్సిందే. కానీ ఎక్స్ట్రా పే చేసేది ఎంత? వడ్డీ. సో ముందుగా ఇతను అదనంగా పే చేసే వడ్డీ ఎంత కనుక్కోవాలి. ప్లస్ ఈ ఇద్దరు వ్యక్తుల నుండి తనకు వడ్డీ ఎంత వస్తుందో అది కూడా కనుక్కోవాలి. సో ముందుగా ఇతను ఎంత పే చేస్తున్నాడు వడ్డీ కనుక్కుందాం. ఇతను పే చేస్తున్న వడ్డీ ఎంత? PTR/100. P 20,000 ఇంటూ టైం 6 సంవత్సరాలు, వడ్డీ రేటు 10/100. ఈ 2 zeros మనం 2 zeros క్యాన్సిల్ చేసాము.
దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ముందు ఎంత జీరోస్ వదిలేయండి, 2 × 6 12, 12 × 1 ఎంత 12 అవుతుంది. ఎన్ని సున్నాలు 1 2 3 జీరోస్ అంటే వడ్డీ రూపంలో ఇతను పే చేయాల్సింది ఎంత అంటే 12,000 రూపాయలు. 20,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ రేటు సంవత్సరానికి 10%. అయితే 6 సంవత్సరాలకు ఇతను పే చేయాల్సింది ఎంత 12,000 రూపాయలు. ఇప్పుడు ఇతనికి ఎంత వడ్డీ వస్తుంది? ఇతనికి ఈ 20,000 రూపాయలని ఒక వ్యక్తికి 12,000 ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ని మరొక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల నుండి ఇతనికి ఎంత వడ్డీ వస్తుంది? ఫార్ములా మీకు తెలుసు, సేమ్ అదే PTR/100. సో మొదటి వ్యక్తి నుండి వస్తున్న వడ్డీ ఎంతో చూద్దాం. మొదటి వ్యక్తికి ఇచ్చిన అప్పు ఎంత 12,000 రూపాయలు, టైం సేమ్ అదే 6 సంవత్సరాలు, వడ్డీ రేటు 20% బై 100. ఇది మొదటి వ్యక్తి నుంచి వస్తున్న వడ్డీ. రెండవ వ్యక్తి నుంచి వస్తున్న వడ్డీ ఎంత? PTR/100. P 8,000 రూపాయలు, టైం 6 సంవత్సరాలు, వడ్డీ రేటు 25% బై 100. ఈ రెండు యాడ్ చేస్తే అతనికి వస్తున్న మొత్తం వడ్డీ ఎంతో తెలుస్తుంది. ముందుగా దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసాము. నా 120 × 6 × 20. సో చూడండి, జీరోస్ వదిలేయండి. 12 × 6 12 6 72. 72 × 2 144. నెక్స్ట్ 2 జీరోస్ ఉన్నాయి. సో ఎంత అవుతుంది మనకు? 14,400 రూపాయలు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 25 1 25 25 4 100 4 1 4 4 2 8 1 2 3 జీరోస్ 3 జీరోస్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ 2,000 × 6 ఎంత అవుతుంది? 12,000. అంటే ఇక్కడ మొదటి సందర్భంలో మొదటి వ్యక్తి నుండి వచ్చిన వడ్డీ 14,400 రూపాయలు, రెండవ వ్యక్తి నుండి వచ్చిన వడ్డీ 12,000. ఈ రెండు టోటల్ చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది? 26,400. 26,400 రూపాయలు వడ్డీ రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు అతను పే చేయాల్సిన వడ్డీ 12,000 రూపాయలు. కానీ ఇతనికి వడ్డీ రూపంలో వచ్చిన ఎంత వచ్చింది వడ్డీ? 26,400 రూపాయలు. సో వ్యక్తికి వచ్చిన లాభము ఇతనికి వడ్డీ రూపంలో వచ్చిన లాభము ఎంత అంటే వడ్డీ రూపంలో వచ్చిన లాభము 26,400 నుండి అతను పే చేయాల్సిన వడ్డీని మైనస్ చేయండి. చేస్తే 14,400 రూపాయలు వస్తుంది. సో అతనికి వచ్చిన లాభం ఎంత? 14,400 రూపాయలు రావడం జరిగింది. సో ఇలా మనము బారో వడ్డీ సంబంధించిన ప్రశ్నలు చేయవచ్చు. సో ఇప్పటి వరకు మనము గత కొంతకాలం నుండి గ్రూప్ 1 పేపర్ 5 గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అన్ని మోడల్స్ అన్ని టాపిక్స్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. ఇందులో పేపర్ 5లో మనకున్న టాపిక్స్ ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్, XY చార్ట్స్, పై చార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటి నుండి మనకు దాదాపు 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఇచ్చారు. యాప్టిట్యూడ్ నుండి ఒక 10 మార్కులు, రీజనింగ్ నుండి మరొక 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పటివరకు చెప్పిన వీడియోస్ అన్నీ మళ్ళీ వినండి. ఇవన్నీ కూడా మన యొక్క TSAT టీవీ ఛానల్లో అందుబాటులో, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పొరపాటున మీరు ఏమైనా మిస్ అయినా కూడా మళ్ళీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో చూడండి. నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న క్వశ్చన్ మీరు బాగా చేయాలి అంటే యావరేజ్, రేషియో ఇన్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఈ 3 టాపిక్స్ మీదనే మీ క్వశ్చన్లు డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ వినండి. ఈ 3 టాపిక్స్ని ఫోకస్ చేస్తూ నేను మన క్లాస్లో వీడియోస్ చేయడం జరిగింది కాబట్టి వాటిని మళ్ళీ వినండి. దీంతో పాటు గతంలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఎన్నో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనకు ఇప్పుడు త్వరలో ఎగ్జామ్ కాబోతుంది. కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్లన్నీ తీసుకొని వాటినన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా
మన వీడియోస్ అన్ని విన్న తర్వాత వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దీని మీద మంచి కమాండ్ అనేది రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లింక్స్ ఉంటాయి కాబట్టి వాటి కింద మీరు మీ యొక్క డౌట్స్ని అందులో కామెంట్ రూపంలో పెట్టినట్లయితే వాటికి కూడా మేము ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది, ఈ పోటీ పరీక్షలో మీరు విజయం సాధించాలి అంటే స్పీడ్ అనేది ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోండి. దీనికోసము వేద గణితం అనేది అద్భుతమైన గణితం ఉంటుందని గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వేదిక్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, మన యొక్క ఈ టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది, మన యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి కాబట్టి మ్యాథ్స్లో కొంతమంది మేము పర్ఫెక్ట్ అని అనుకునే మిత్రులు ఉంటారు. ఎస్, నో డౌట్, వారు మ్యాథ్స్లో పర్ఫెక్టే, క్వశ్చన్లు చేయగలరు. అయితే చేసేటప్పుడు వారు చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ పొరపాటు అంటే, మ్యాథ్స్లో ఉన్న ఈ క్వశ్చన్ని వారు డైరెక్ట్ ఆన్సర్ రాస్తూ ఉంటారు. అంటే రాయగలిగే క్యాపబిలిటీ వారి వద్ద ఉంటుంది, వారు రాయగలరు, కానీ ఆ విధంగా రాయకండి. ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ కాదు, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా ఆన్సర్ని విశ్లేషిస్తూ ఆన్సర్ రాయాల్సిందే. మీకు ఆన్సర్ ఏ విధంగా వచ్చింది అనేది పేపర్ మీద ఉండాలి. మీరు 1 లైన్లో ఆన్సర్ రాస్తే ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా మనకు ఫుల్ మార్క్స్ రాదు. కాబట్టి మీరు ఈ పేపర్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ రాస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని ప్రశ్నలు రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు కానీ, రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు ఒక 5 స్మాల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, ఎనాలజీ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ ఒక 5 స్మాల్ క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఆన్సర్ కనుక్కోండి అంటారు. సో ఈ స్మాల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. అంటే 5 ప్రశ్నలు ఉన్నప్పుడు 5 × 2 10 మార్కులు, 5 2 10 మార్కులు. కాబట్టి ఈ ప్రతి ప్రశ్నకి మీకు 2 మార్కులు మీరు సాధించాలి అంటే, ఉదాహరణకి నెంబర్ సిరీస్ ఉంది, నెంబర్ సిరీస్లో కొన్ని నెంబర్లు ఇచ్చారు, తర్వాత ఏ నెంబర్ వస్తుంది అంటే ముందుగా ఆన్సర్ ఒక్కటి రాయడం కాదు, మొదట ఇచ్చిన నెంబర్లలో వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో మీరు కనుక్కోవాలి. ఆ రిలేషన్ మీరు పేపర్ మీద పెట్టాల్సిందే. అదేవిధంగా అదే పద్ధతిలో నెక్స్ట్ ఈ నెంబర్ వస్తుందని మనం రాయాలి. దెన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. అంటే స్మాల్ క్వశ్చన్స్ చెప్తున్నాను మీకు. స్మాల్ క్వశ్చన్స్ 1 లేదా 2 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు. పోటీ పరీక్ష ఏదైనా కూడా, ఎనీ టాపిక్, ఎనీ ఎగ్జామినేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది లేకుండా ప్రశ్న ఉండదు, పేపర్ ఉండదు. ఒకవేళ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఒక ప్రశ్న లేదు అని అన్నట్లయితే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆ ఎగ్జామ్లో రీజనింగ్ అనేది ఒక సిలబసే కాదు అని చెప్పవచ్చు. అంటే ఎందులోనైతే, ఏ ఎగ్జామ్లో అయితే రీజనింగ్ ఒక సిలబస్గా ఉంటుందో ఖచ్చితంగా అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ఇందులో క్వశ్చన్లు ఏ విధంగా ఇస్తారు అంటే, ఉదాహరణకి ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో మ్యాంగోని ఈ విధంగా రాస్తే గ్రేప్స్ని ఏ విధంగా రాస్తారు అని అడగవచ్చు. అలా అడిగినప్పుడు ఏం చేయాలి, ఒక మ్యాంగోని ఏ విధంగా రాస్తారో మీకు క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మ్యాంగో అనే మనకు అర్థమయ్యే పదానికి పక్కన కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఆ పదానికి ఉన్న రిలేషన్ ఏంటి, ప్రతి అక్షరాన్ని ఏ విధంగా రాయడం జరిగింది, ఒక్కొక్క అక్షరాన్ని మీరు పోల్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎమ్ని ఈ విధంగా రాశారు, ఏని ఈ విధంగా రాశారు, ఎన్ని ఈ విధంగా రాశారు, అలా మ్యాంగోలో ఉన్న ప్రతి అక్షరాన్ని గురించి మనం విశ్లేషించాలి. అదేవిధంగా అదే కోడ్ భాషలో గ్రేప్స్ రాయాలి అంటే అని మీరు కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ పేపర్ 5 చేసేటప్పుడు నా యొక్క రిక్వెస్ట్, మళ్ళీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తీసుకోండి, వాటన్నిటినీ చేయండి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి వాటిని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఆప్షన్లు ఇవ్వరు కాబట్టి ఆన్సర్ని మీరే కనుక్కోవాలి. కొన్ని ప్రశ్నలకి 1 కన్నా ఎక్కువ సమాధానాలు ఉండవచ్చు. ఉదాహరణకి మీరు ఎనాలజీ అనే టాపిక్ చూసినట్లయితే
నెంబర్ ఎనాలజీ అనే టాపిక్ చూసినట్లయితే ఈ నెంబర్ ఎనాలజీ అనే టాపిక్లో కొన్ని ప్రశ్నలకి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండవచ్చు. అలాంటి వాటిని ప్రతి ప్రశ్నకి అంటే ఎన్ని సమాధానాలు వీలవుతాయో అన్నిటిని మీరు రాయండి. ఉదాహరణకి ఒక క్వశ్చన్ చూస్తున్నాను. 2:6 ఈజ్ యాజ్ 3:- అని ఇచ్చారనుకోండి. మరి దీని ఆన్సర్ ఎంత? దీనికి 2 మార్క్స్ క్వశ్చన్. మరి ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఏ విధంగా రాస్తారు? ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా రాస్తారు? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే దీనికి ఆప్షన్లు ఇస్తారు. ఇచ్చిన 4 ఆప్షన్లలో ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా, ఫోర్త్దా కరెక్ట్ మీరు కనుక్కుంటే సరిపోతుంది. కానీ మెయిన్స్లో ఆప్షన్లు ఇవ్వరు కాబట్టి దీన్ని ఏ విధంగా రాయాలి? సో దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా రాస్తాము? మొదట ఈ 2 సంఖ్యల మధ్య ఎలాంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. మొదటి సంఖ్యని 3 చేత గుణిస్తే రెండవ సంఖ్య వచ్చింది. ఇక్కడ కూడా 3 చేత గుణించాలి, అప్పుడు 9 వస్తుంది. 9 అనేది ఆన్సరు. మొదటి సంఖ్య వర్గానికి అదే నెంబర్ కలిపితే 6 వచ్చింది. కాబట్టి 3² + 3 9 + 3 12 అనేది కరెక్ట్ అవుతుంది. అంతేకాదు మొదటి సంఖ్య గణం నుండి సేమ్ నెంబర్ని మైనస్ చేస్తే 6 వచ్చింది. ఇక్కడ కూడా 3³ - 3 చేయాలి, 24. ఇలా మీరు వివరణాత్మకంగా రాస్తే ఈ ప్రశ్నకి 2 మార్కులు కాబట్టి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. సదా మీ విజయాన్ని కోరుకుని మీ TSAT. థ్యాంక్ యూ.